ఒకానొక సమయంలోని ఓ ఊర్లో విఠలయ్య సుబ్బలక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. విఠలయ్య అప్పులు చేసి అనేక రకాల వ్యాపారాలు మొదలుపెట్టాడు. కానీ అన్నిటిలో నష్టపోయి చివరికి చికెన్ షాప్ పెట్టి నివసిస్తున్నాడు. అన్ని వ్యాపారాల కంటే ఈ వ్యాపారం ఒకటి బాగా సాగుతూ ఉండేది. ఆ గ్రామంలో వీరిది ఒకటే షాపు ఉండడంతో అందరూ అక్కడికి వచ్చి తీసుకునేవారు. అలా కొద్ది రోజుల్లోనే డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఓ రోజు ఇంట్లో ఉన్న సుబ్బలక్ష్మితో విఠలయ్య ఇంకా కొన్ని రోజులు మన వ్యాపారం ఇలా సాగితే 2 నెలల్లో మన అప్పులన్నీ తీరిపోతాయి. తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అవునండి, ఆ భగవంతుడి దయ వల్ల మన వ్యాపారం బాగానే సాగుతూ ఉంది. మన ఊర్లో మనకు పోటీగా ఎవరూ లేరు. మనది ఒకటి షాపు ఉండడంతో అందరూ ఇక్కడికి వస్తున్నారు. అందుకే మనకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఈరోజు రంగయ్య గారు వచ్చారండి, డబ్బులు కావాలంట. నేను వారి డబ్బులు కట్టడానికే వెళ్తాను. ఈ నెల దాచిపెట్టిన డబ్బులు తీసుకొనిరా, వెళ్ళి రంగయ్య గారికి వడ్డీ కట్టి వస్తాను అనగానే సుబ్బలక్ష్మి వెళ్ళి ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు తీసుకొచ్చి విఠలయ్యకి ఇస్తుంది. విఠలయ్య ఆ డబ్బులు తీసుకొని రంగయ్య గారి ఇంటికి వెళ్తాడు. అలా కొద్ది కొద్దిగా ఉన్న అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తున్న రంగయ్యకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆ గ్రామంలో రంగయ్యకు పోటీగా మరికొంతమంది చికెన్ షాపులు పెట్టారు. సుబ్బయ్య దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు, దిగాలుగా ఉంటాడు. ఇలా కొన్ని రోజులుగా సాగుతూనే ఉంటుంది. ఓ రోజు సాయంత్రం తన షాపులో మిగిలిపోయిన చికెన్ను తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి సుబ్బమ్మకి ఇస్తాడు. ఏంటయ్యా, ఈ మధ్యలో ఎక్కువగా చికెన్ని ఇంటికి తీసుకొస్తున్నావు? తీసుకున్న కోళ్ళన్నీ అలాగే ఉన్నాయి. రోజు 1-2 కోసినా ఆ చికెన్ని ఎవ్వరూ కొనడం లేదు. ఆ చికెన్ని పడేయలేక ఇంటికి తీసుకొస్తున్నాను. రోజు ఇలా జరిగితే రాను రాను మన పూట గడవడం కూడా కష్టమే అవుతుంది. అవును సుబ్బలక్ష్మి, మన వ్యాపారం మొత్తం పడిపోయింది. ఇకేం చేయాలో తోయట్లేదు అని బాధపడతాడు. అంతలో సుబ్బలక్ష్మి, మీరేం దిగులు పడకండి. మొన్న మనం పట్నం వెళ్ళినప్పుడు ఒక షాప్ దగ్గర చాలామంది జనం ఎగబడి తినడం గమనించారా? అక్కడ చికెన్ తందూరి చేసి అమ్ముతున్నారు. దాన్ని చాలామంది జనం తింటున్నారు. అది ఇక్కడ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మనం చేసి పెడితే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తింటారు. అలా మన వ్యాపారం బాగానే సాగుతుంది. కానీ తందూరి చేయడం నీకు తెలియదు కదా? నేను చికెన్ తందూరి ఎలా చేయాలనో ఈ మధ్యనే యూట్యూబ్లో చూశాను. ఓసారి ఈ చికెన్తో నేను చేసి తీసుకొస్తాను అని చెప్పి సుబ్బలక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. తెచ్చిన చికెన్కి కొన్ని మసాలాలు పట్టించి నిప్పుల మీద కాలుస్తుంది. కొద్దిసేపటి తర్వాత విఠలయ్య దగ్గరికి తీసుకెళ్ళి తినమని చెప్తుంది. విఠలయ్య ఆ చికెన్ని తిని రుచి బాగుందని చెప్తాడు. కొద్ది రోజుల్లోనే తందూరి చేసి అమ్మడం మొదలుపెట్టారు. తందూరి నుండి వచ్చే మసాలాల వాసన చాలా మందిని ఆకర్షించింది. అది కొత్త రకంగా ఉంది, అదేంటో తినాలని చాలా మంది వచ్చారు. అలా వాళ్ళ వ్యాపారం బాగానే సాగుతుంది. కొద్ది రోజుల్లోనే డబ్బులు బాగా సంపాదించి సంతోషంగా నివసిస్తుంటారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.